రైట్ ఉప్పాడ మత్స్యకారుల ఆందోళనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఉప్పాడ మత్స్యకారుల సమస్యలపై కమిటీ వేసినట్లు కూడా పవన్ కళ్యాణ్ తెలిపారు. ఉన్నతాధికారులు, మత్స్యకారుల ప్రతినిధులు, స్థానిక నేతలతో కమిటీ వేసినట్లు కూడా వెల్లడించారు. మత్స్యకారుల సమస్యలు పరిష్కరించాలని కూడా ఆదేశించినట్లు తెలిపారు. రైట్ ఉప్పాడ మత్స్యకారుల సమస్యలపై కూడా పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించినట్లు తెలుస్తుంది. ఓవరాల్ అప్డేట్స్ మా ప్రతినిధి కామేశ్వరరావు అందిస్తారు. కామేశ్వరరావు. సో దీపిక చూసుకుంటే కనుక ఉప్పాడ తీర ప్రాంతం సంబంధించిన మత్స్యకారులు గత 2 రోజుల నుంచి కూడా రోడ్డు మీద బైఠాయించి ధర్నా చేస్తున్న పరిస్థితి విద్యుత్తమే. దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ కూడా స్పందించి దీనికి సంబంధించి అయితే మాత్రం సమీక్ష కూడా ఏదైతే ఉందో మత్స్యకార అధికారులతో సమీక్ష కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సమీక్షలో పవన్ కళ్యాణ్ అయితే మాత్రం కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తుంది. ఉప్పాడ మత్స్యకారుల సమస్య నా దృష్టిలో ఉన్నాయి, పరిష్కారం ఉన్నతాధికారులు, మత్స్యకార ప్రతినిధులతో, స్థానికులతో భేటీ త్వరలో అవుతారని చెప్పేసి పవన్ కళ్యాణ్ అయితే మాత్రం చెప్పడం జరిగింది. అత్యవసరంగా పరిష్కరించాల్సిన సమస్యలు గుర్తిస్తున్నామని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పారు. ప్రస్తుతం ఫార్మాస్యూటికల్ పరిశ్రమ ఏదైతే ఉందో కాకినాడ స్లెడ్జ్ కేఎస్సీజెడ్ సంబంధించిన వేస్ట్ వ్యర్థాలు సముద్రంలోకి వదలడం వల్ల దానికి సంబంధించిన మత్స్య సంపద ఏదైతే ఉందో మత్స్య సంపద మొత్తం కూడా కోల్పోతున్నాం అని చెప్పి మత్స్యకారులు అయితే మాత్రం గత 2 రోజుల నుంచి కూడా ధర్నాలో అయితే రోడ్డు మీద బైఠాయించి ఉప్పాడ తీర ప్రాంతంలో అయితే మాత్రం ధర్నా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ స్పందించి వెంటనే వారికి హామీ ఇవ్వాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ తో కూడా తెలపడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే మొత్తం కూడా మత్స్యకారులు తమ జీవనోపాధి మీద ఏర్పడుతున్న ప్రభావం గురించి ఉప్పాడ ప్రాంత మత్స్యకారులు వ్యక్తపరిచిన ఆందోళన మీద, వారి సమస్యల మీద నా దృష్టిలో ఉన్నాయని చెప్పి పవన్ కళ్యాణ్ తెలియపరిచారు. ప్రస్తుతం పరిస్థితుల మూలంగా మత్స్యకారుల కుటుంబాలకు ఎదుర్కొంటున్న కష్టాలను ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోగలను. ప్రస్తుతం నేను శాసనసభ సమావేశాల కారణంగా వ్యక్తిగతంగా వచ్చి మత్స్యకారులతో నేరుగా చర్చించలేకపోతున్నానని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పారు. అనంతరం అయితే వారి సమస్యల కోసం సోమవారం నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులతో చర్చిస్తాను. మీరు ప్రస్తావించిన ప్రతి సమస్య మీద పరిగణలో తీసుకుని పరిష్కార మార్గాన్ని అన్వేషిస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ అయితే మాత్రం పవన్ కళ్యాణ్ తెలపడం జరిగింది. కాలుష్య నియంత్రణ మండలి, పరిశ్రమల, ఫిషరీస్, రెవెన్యూ ఉన్నతాధికారులు, కాకినాడ జిల్లా కలెక్టర్ తో ఒక కమిటీ ఏర్పాటు చేస్తాము. ఇందులో మత్స్యకార ప్రతినిధులు, స్థానిక నాయకులు స్థానం ఇవ్వాలని చెప్పి నిర్ణయించాము. సమస్యల పరిష్కారంతో పాటు జీవన ఉపాధులు మెరుగుదల, తీర ప్రాంత గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పనపై ఈ కమిటీలో దృష్టి పెడుతుందని చెప్పి పవన్ కళ్యాణ్ తెలిపారు. త్వరలో ఈ కమిటీని అయితే ఏర్పాటు చేయనున్నాం. దీనికి సంబంధించి మొత్తం ప్రతి మత్స్యకార సంబంధించిన మత్స్య సంపద గురించి ప్రతి దాని మీద అధ్యయనం చేస్తాం. దీని కమిటీ మొత్తం కూడా దగ్గరుండి ప్రతి ఒక్క వాయిస్ ను కూడా తీసుకోవడం జరుగుతుందని చెప్పి పవన్ కళ్యాణ్ తెలపడం జరిగింది. నష్టపరిహారం ముగింపు గురించి ఈ కమిటీ పూర్తి స్థాయిగా చర్చిస్తుంది. ఈ కమిటీ మత్స్యకార సమస్యలు అధ్యయనం చేసి అమలు చేయదగిన సిఫార్సులతో కూడిన నివేదిక సిద్ధం చేస్తుందని చెప్పి పవన్ కళ్యాణ్ తెలపడం జరిగింది. ఇప్పటికే వీలైనంత త్వరగా పరిష్కరించాల్సిన సమస్యలు గుర్తించడం అయింది. మరణించిన 18 మంది మత్స్యకారులకు సంబంధించిన వారు కుటుంబాలకు చెల్లించాల్సిన బీమా మొత్తం కూడా చెల్లింపు, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ దగ్గర దెబ్బతిన్న పడవలకు నష్టపరిహారం చెల్లింపు అంశాలపై అధికారులతో చర్చించాను. ఇందులో తగిన చర్యలు చేపట్టాలని చెప్పి ఇప్పటికే అధికారులను ఆదేశించడం జరిగింది. అలాగే మచిలీపట్నం, అంతర్వేది తదితర ప్రాంతాలు కూడా మత్స్యకారులు వేటకు వెళ్లేందుకు అవకాశం ఇవ్వడంపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పి పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ అంశంపై కమిటీ నివేదిక కోసం ఎదురు చూడకుండా ప్రాధాన్యత ప్రకారం పరిష్కరించాలని తెలిపాను. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం కష్టజీవులకు భరోసా కల్పిస్తుంది. ఈ క్రమంలోనే ఉప్పాడ మత్స్యకారుల సమస్యలు పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టారని చెప్పొచ్చు. వారి సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నాం. అసెంబ్లీ సమస్యలు ముగిసిన తర్వాత నేను స్వయంగా ఉప్పాడ మత్స్యకారులతో కూర్చుని అన్ని సమస్యలపై సమగ్రంగా చర్చిస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఒక లేఖను అయితే రిలీజ్ చేశారు. దీపిక, కామేశ్వరరావు, మత్స్యకారుల ఆందోళన అనేది ఏదైతే పవన్ కళ్యాణ్ నేను డైరెక్ట్ గా వచ్చి మిమ్మల్ని కలుస్తాను, ఈ లోపు అధికారులతో కూడా మాట్లాడుతున్నాను, వారు మీ సమస్యలను కూడా పరిష్కరిస్తారు అంటూ కూడా చెప్పడంతో కూడా సో మత్స్యకారుల ఆందోళన ఏమైనా విరమించిన ప్రయత్నం చేశారా? అసలు పవన్ కళ్యాణ్ స్పందించిన తీరికి వాళ్ళు ఎలా మాట్లాడారు?
ఏమంటున్నారు? అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం దీపుగా చూసుకుంటే కనుక గత ఏదైతే ఉందో ఉప్పాడ తీర ప్రాంతం ఇంచుమించుగా ఇటు ఉప్పాడ నుంచి కాకినాడ 15 కిలోమీటర్లు, కాకినాడ నుంచి ఇంచుమించుగా ఒక 60 కిలోమీటర్ల దాకా అంతర్పేట వరకు ఉప్పాడ తీర ప్రాంతం ఉంది. తీర ప్రాంతం వెంబడి కేసీజెడ్ కలుషితాలు వ్యర్థాలతో మాకు ఉపాధి కోల్పోతున్నాం అని చెప్పి పవన్ కళ్యాణ్ కి నిన్న విన్నవించారు. పవన్ కళ్యాణ్ నేరుగా ఈ సమస్య మీద మొత్తం కూడా త్వరితగతిన పవన్ కళ్యాణ్ అయితే మాత్రం దీని మీద యాక్షన్ తీసుకున్నట్టే తెలుస్తుంది. ప్రస్తుతం ఇందాకే మరి కొద్దిసేపటి కింద పవన్ కళ్యాణ్ అయితే ఒక లేఖ రిలీజ్ చేశారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో మేము ఉన్నాం. ప్రస్తుతం సమావేశాలు అయిన వెంటనే నేను పిఠాపురం ఏదైతుందో పిఠాపురం వచ్చి మత్స్యకారుల దగ్గర కూర్చుని వారి ప్రతి సమస్యను నేను వింటాను, వారి ప్రాబ్లం ని నేను పరిష్కరిస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. ప్రస్తుతం అయితే మాత్రం మత్స్యకారులందరూ కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటనకి అయితే మాత్రం ఒక హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. మొత్తం ఏదైనప్పటికీ కూడా ఈ మత్స్యకారుల సమస్య పవన్ కళ్యాణ్ పరిష్కరిస్తానని నేరుగా పవన్ కళ్యాణ్ చెప్పడంతో మాకు ఒక బలాన్ని చేకూరిందని చెప్పి మత్స్యకారులు తెలుపుతున్నారు. మొత్తానికి ఏదైనప్పుడు కూడా మత్స్యకారుల సమస్యల మీద అయితే ఆ పరిష్కారం ముగింపు అయితే రానున్నట్టయితే తెలుస్తుంది. మొత్తానికి ఏదైనప్పటికీ పవన్ కళ్యాణ్ నిన్నటి నుంచి కూడా కలెక్టర్ తో మంత్రాలు, కాకినాడ జిల్లా కలెక్టర్ తో మంత్రాలు చేస్తున్నారు. అదేవిధంగా మత్స్యకారు పెద్దలతో కూడా మంత్రాలు చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు అయినాక నేరుగా నేనే వచ్చి కూర్చుని మీ యొక్క సమస్యలను పరిష్కరిస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. మొత్తానికి మత్స్యకారులకి అయితే ఒక భరోసా లభించినట్టయితే వారు సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. దీపిక. రైట్, థ్యాంక్ యూ కమిషనర్.